गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आन शृण्वन्नोतिभिः सीदसादनम्। ॐ महागणपतये नमः। సాయిగీత ఆశ్రమంలో శరన్నవరాత్రుల సందర్భంగా 16వ తేదీ మహర్నవమి నాడు పూజ్య సద్గురు శ్రీ 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 సాయి కుమార్ గారి ఆధ్వర్యంలో పార్వతీదేవి యొక్క ప్రతిరూపమైన కదంబ వృక్ష ఛాయలో హోమం నిర్వహించడం జరిగింది. विलासिनि जिष्णुनुते भगवति हेशिति कंठ कुटुंबिनि भूरि कुटुंबिनि भूरि कृते जय जय हे महिषासुर। ఇందులో ముఖ్యంగా 108 తామర పూలతో హోమం జరిగింది. सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते तनुजनिरोषिणि दिदिसुतरोषिणि మరియు 108 కదంబ ఫలాలతో వేద మంత్రాల మధ్య పూజ్య సద్గురు శ్రీ 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 సాయి కుమార్ గారు త్రిశక్తి హోమం నిర్వహించారు. ఆ తరువాత పూర్ణాహుతిని సమర్పించారు. జగదంబ మదంబ కదంబ వన ప్రియవాసిని హాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే. తదనంతరం అమ్మవారికి ఎంతో ప్రియమైన కుష్మాండ బలిని భక్తులందరూ కలిసి సామూహికంగా సమర్పించుకున్నారు. జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। शतखण्ड विखण्डित रुण्ड वितुण्डित शुण्ड गजाधिपते त्रिभुगज गण्ड विदारण चण्ड पराक्रम शुण्ड मृगाधिपते निज भुज दण्ड निपातित खण्ड विपातित मुण्ड भटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। అక్టోబర్
17వ తేదీ ఆదివారం విజయదశమి నాడు శ్రీ సాయిబాబా మహాసమాధి యొక్క పుణ్యతిథిని పురస్కరించుకుని డాక్టర్ సాయి కుమార్ వ్యాధి నివారణ ఆశ్రమంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఎంతో కన్నుల పండుగగా జరిగాయి. శ్రీ షిర్డీ సాయిబాబాకి పూజ్య సద్గురు శ్రీ 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 సాయి కుమార్ గారు తమ స్వహస్తాలతో అర్చన కార్యక్రమం నిర్వహించారు. ఆ తరువాత సద్గురు గారు తమ దివ్య సందేశాన్ని భక్తులకు అందించారు. తమ సందేశంలో సద్గురు గారు శమీ వృక్ష విశిష్టతను తెలిపారు. బాబా ప్రతి దసరా రాగానే అనుకునేవాడు, దీని పేరు విజయదశమి, దీని పేరు విజయదశమి. ఇప్పుడుది కాదు, కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం నుంచి విజయదశమి. దాన్ని గుర్తుపట్టేది ఎలా అనేది మహాత్ములు మహాపురుషులంతా విజయానికి ఒక నిదర్శనం. ఈశాన్య మూలకి కౌరవులు ఓడిపోయినప్పుడు, శిశుపాలుడు మరణించినప్పుడు, దుర్యోధనుడు చిత్తయినప్పుడు వేగు చుక్క నార్త్ ఈస్ట్ కార్నర్కి వేగు చుక్క ఒకటి ముడుస్తుంది. చాలా చక్కని చుక్క. ఆ చుక్క పేరు వేగు చుక్క. విజయానికి సూచన. ఎక్కడో విజయం జరిగింది. మీరు టీవీలో చూస్తే ఇక్కడిక్కడ చూడవచ్చు, లండన్, అమెరికా వరకు కూడా చూడవచ్చు సరిగ్గా ఉంటే. కానీ ఆకాశం మీద అందరూ చూడవచ్చు. చూసి విజయం ఎవరికి జరిగింది అనేది మహాత్ములు మహాపురుషులు అంచనేసి వారి గురించి తపస్సు చేసేవారు. ఈరోజు కూడా పొద్దున 4:45 వేగు చుక్క, చక్కని చుక్క. ఆ చుక్కని చూడాలి, మన సర్వదరిద్రం పోతుంది, సర్వపాపాలు వెళ్ళిపోతాయి. అంత శక్తి ఆ చుక్కలు ఉంటుంది. కొన్నిసార్లు చూడలేము మనం, అలా మెరుస్తుంది. మరి తోక చుక్క నైరుతి మూలకి, సౌత్ వెస్ట్ ఆ మూలకి తోక చుక్క. ఎవరైనా చనిపోతానంటే మహాత్ములు, చాలా పెద్దవాళ్ళు, మామూలు వాళ్ళు కాదు, చనిపోతారంటే, అనారోగ్యంగా బాధపడతానంటే తోక చుక్క ఇలా ఉంటుంది, ఇలా కిందికి వస్తుంది, ఇలా ఇంత కిందికి వస్తుంది, చాలా కిందికి, చాలా చూపిస్తుంది, చాలా తక్కువ, ఇలా కిందికి వస్తుంది, మళ్ళీ కలిసిపోతుంది. మహాత్ములు మహాపురుషులు దెబ్బతినే సమయం ఉందంటే, ఇబ్బందుల పాలవుతారంటే ఆ చుక్క ఇంకా కిందికి వస్తుంది. తోక చుక్క, పేరేం పేరు? తోక చుక్క. ఎన్నో పెళ్ళి ఉండవచ్చు, ఇలా కిందికి వస్తుంది. రామచంద్రుడు, లక్ష్మణుడు, మేఘనాథుడు నాగాస్త్రం వేసినప్పుడు మూర్చిల్లారు. వాళ్ళు కావాలంటే ఆ నాగాస్త్రాన్ని తిప్పి పంపవచ్చు, కానీ మీ ఆజ్ఞ అన్నారు. బ్రహ్మదేవ, నాగదేవ మీ ఆజ్ఞ, బ్రహ్మదేవ మీ ఆజ్ఞ, శిరసా వహిస్తాం, అలా తీసుకున్నాం. అప్పుడు తోక చుక్క ఇలా వచ్చిందట. వాళ్ళు లేవగానే ఆ తోక చుక్క వల్ల పైదాకా పోద్దట, చాలా పైదాకా పోద్దట కదా, పోతుంది. చూశాను కాబట్టి, విన్నాను కాబట్టి, మహాత్ములు మహాపురుషులు చూపించారు కాబట్టి అది సత్యమే. అంతా దూరం వెళ్ళి మళ్ళీ కలిసింది, గమనించండి.
జరిగేది ఉంటే ఒకటి, మహాత్ములు మహాపురుషులు ఎవరన్నా బలమైన వాళ్ళు, మన భారతదేశాన్ని రక్షించేవాళ్ళు, కాపాడదలిసిన వాళ్ళు, నడుము కట్టిన వాళ్ళు, వాళ్ళు కూడా చనిపోయారంటే ఆ చుక్క మళ్ళీ కింది లెవెల్లో ఇంకా పెద్దగా వస్తుంది. అయితే ఇది గమనించేది ఎలా అంటే, ఏ ఖర్చు కాదు. సాయంకాలం ఇప్పుడు చంద్రుని చూసినప్పుడు వెన్నెల్లో కూర్చొని అలా పండుకొని చూస్తే చాలు. ధ్యానమంతా అక్కడ పెడితే, సెల్ ఫోన్ ఆఫ్ చేస్తే, కడుపు నింపుకొని పండుకుంటే ఆకలి కూడా కావద్దు, అప్పుడే దాన్ని చక్కగా చూడగలవు. ఆ దర్శనం వల్ల కూడా ఎన్నో పాపాలు నశించిపోతాయట. మరి విజయదశమి అనేది రామచంద్రుడు గెలిచిన దాన్ని విజయదశమి అన్నారు, విజయం కలిగింది. మరి ఇక్కడ పాండవులు గెలిచిన విజయదశమి అన్నారు, విజయం కలిగింది. ఈ ప్రకారంగా విజయము ఒక్కది కాదు, ఇది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో వస్తుంది. ఎప్పటి నుంచో ఆ విజయం వస్తుంది. సూచన, విజయానికి సూచన నార్త్ ఈస్ట్ కార్నర్కి, నైరుతి మూలకి వేగు చుక్క. ఎక్కడ ఉండి చూడవచ్చు. మహాత్ములు ఏ అడవిలో ఉండి, ఏ కొండలలో ఉండి, ఏ చెట్టుపై నుండి, గుట్టపై నుండి, నీటిలో ఉండి కూడా వేగు చుక్కను చూడవచ్చు. నీటిలో ఉండి అంటే దుర్యోధనుడు నీటిలో తపస్సు చేసేవాడు. నెలల కొద్దీ ఆయనకు అనుగ్రహం దొరికింది. అలా మహాత్ములు మహాపురుషులు నీటిలో కూడా తపస్సు చేస్తారు. వాళ్ళు కూడా చూస్తారట, నీటి లోపల నుంచి అలా చూస్తారట. చేపలు చక్కగా వింటాయి, నీటిలో ఉండి చేపలు చక్కగా వింటాయి, చూస్తాయి. చూడడం అంటే పర్లేదు, కానీ వినడం అతి విలువైంది. నీటిలో నుంచి వినడం అతి విలువైంది. మహాత్ములు మహాపురుషులు కూడా అలా వింటారు. విజయదశమి నాడు ఏం చేస్తారు? జంబి పూజ. ఈ పూజ ఎవరు చేశారు? యుద్ధానికి వెళ్ళే ప్రతి వ్యక్తి చేశాడు. వెళ్ళేవాడు ప్రతి వ్యక్తి. దుర్యోధనుడు చేశాడు, దుశ్శాసనం చేశాడు, ధర్మరాజు కూడా చేశాడు. ఓడిపోయేవాడు చేశాడు, గెలిచిపోయేవాడు చేశాడు. అదేంటి? జమ్మి చెట్టు అంటే ఇది ఆరె చెట్టు. ఏం చెట్టు ఇది? ఆరె చెట్టు. ఇది ఆరె చెట్టు. ఇది ఇప్పుడు చలామణి అవుతుంది మార్కెట్లో, ఇది చలామణి అవుతుంది. ఇది సారాయి బొట్టు చెట్టు. దీని ఆకుతోటే మంచి నాటు సారాయి చేస్తారు. నాటు సారాయి తాగుతామండి అంటారు ఆంధ్రలో. తెలంగాణలో లేదని కాదు, దానికి ఇంకో పేరు పెట్టాడు, గుడంబ అన్నాడు. సారా కూడా అన్నాడు, తర్వాత మర్చిపోయి దాన్ని గుడంబ వేయబడ్డాడు. ఇది ఈ చెట్టు, ఇది జమ్మి చెట్టు. ఈ చెట్టు ఎంతమందికి పనిచేసిందంటే చెప్పడానికి వీల్లేదు. ఈ చెట్లు అంత శక్తి ఉంది. విజయం ఎవరికి? మంచివారికే. చెడు విజయం లేదు. చెడువాడు వస్తే విజయం లేనే లేదు, అపజయమే. ఎప్పుడు సహాయపడరు. అది ఆలోచించాలి. మనది ధర్మమా అధర్మమా? అలా శ్రీరామచంద్రుడు పూజించి గెలిచాడు. చండీ మహేశ్వరి ఆమె పూజించి గెలిచింది. భద్రకాళి, దుర్గాదేవి రాక్షసులను సంహరించాలంటే ఈ చెట్టు మహాశక్తివంతమైంది. సూర్యుడి నుంచి బీజాలు వెళ్ళి భూమి మీద పడ్డ తర్వాత, అవి మొలిసిన తర్వాత ఒక శక్తివంతంగా బలమైనవి, అనుకూలమైనవి. ఈ పూజ చేసిన వాడు చక్కగా విజయాన్ని పొందుతాడు. అయితే ఈ జమ్మి చెట్టు ఇది చాలా పూజ చేసిన తర్వాత ఈ మొక్కను తీసుకెళ్ళి గురువులకి, తల్లిదండ్రికి, అందరికీ ఇచ్చి నమస్కారం చేసుకుంటారు. ఇది చాలా బలమైన చెట్టు, విలువైన చెట్టు. అయితే ఈ చెట్టు మన ఇంట్లో ఉండడానికి అంత వీలు లేదు. రాబోయే కాలంలో ఇవన్నీ మాయమైపోతుండొచ్చు. ఈ చెట్టుని
మీరు తీసుకోకూడదు. ఎవరైనా తీస్తే పాపం ఇప్పుడు కాదు చెప్తూ ఉండండి, ఈ వర్జం చెట్టుకు రమ్మనండి. లేకపోతే అక్షంతలు ఇవ్వచ్చు, మనకి ఏదైనా పుష్పం ఇవ్వచ్చు, లేకుంటే ఏదైనా ఆకు ఇవ్వచ్చు. ఈరోజు మీకందరికీ సాయిబాబా గీత ఇచ్చిన మీకందరికీ జంపిస్తున్నా, అందరు అందుకోండి కదా. అక్కడ నుంచే అయితే మీరు ఇచ్చింది కూడా మళ్ళీ నేను మీ దగ్గరికి అందుకుంటా. अपनी हाथों से दुनिया की तकदीर, शिरडी में वो आया देखो, बनकर एक फकीर। शिरडी साई द्वारका माई, सर्वांतर्यामी साई राम। शिरडी साई द्वारका माई, सर्वांतर्यामी साई राम। साई द्वारका माई, सर्वांतर्यामी साई राम। साई राम राधे श्याम मेघ श्याम सुंदर नाम। साई राम राधे श्याम मेघ श्याम सुंदर नाम। शिरडी साई द्वारका माई, सर्वांतर्यामी साई राम। अल्लाह ईश्वर साई राम, शिरडी पुरी के है भगवान। अल्लाह ईश्वर साई राम, शिरडी पुरी के है भगवान। दया करो कृपा करो क्षमा करो हे साई राम। दया करो कृपा करो क्षमा करो हे साई राम। साई राम राधे श्याम मेघ श्याम सुंदर नाम। शिरडी साई द्वारका माई, सर्वांतर्यामी साई राम। साई राम राधे श्याम मेघ श्याम सुंदर नाम। शिरडी निवासा साई राम, द्वारका माई साई श्याम। शिरडी निवासा साई राम, द्वारका माई साई श्याम। कृष्ण राम राधे श्याम, सबका मालिक साई राम। कृष्ण राम राधे
राधे श्याम सबका मालिक साई राम। साई राम राधे श्याम मेघ श्याम सुंदर नाम। शिरडी साई द्वारक माई सर्वांतर्यामी साई राम। अल्लाह ईश्वर साई राम शिरडी पुरी के है भगवान। दया करो कृपा करो क्षमा करो हे साई राम। साई राम राधे श्याम मेघ श्याम सुंदर नाम।